ఆ పరిష్కరించే వ్యక్తి క్రీస్తు విరోధి. పరిష్కరించినప్పుడు ఇశ్రాయేల్ దేశం అనుకుంటుంది, ఓకే మా మెస్సియా ఈయనే, మా కోసం రావాల్సిన వాడు ఈయనే. ఇప్పుడు మొట్టమొదటి అన్నారు కదా, నువ్వు మెస్సియా కాదు, నువ్వు సిలువ పడ్డావు కాబట్టి మాకు రావాల్సిన వ్యక్తి ఉన్నాడు అని అంటున్నారు కదా, రావాల్సిన మెస్సియా ఇంకా ఉన్నాడు అంటున్నారు కదా. సో వాడిని నమ్ముతారు. గొర్రె కాసేవాడిని నమ్మదంట, కోసేవాడిని నమ్ముతాదంట. అవునా? మేపేవాడిని నమ్మదంట, కానీ కషాయి వాడిని నమ్మిందని సామెతం చూసారా? అదే వాళ్ళు అలాగే నమ్ముతారు. ప్రపంచంలో శాంతి నెలకొంటది, సడన్ గా శాంతి వచ్చేసింది. ఆ సడన్ గా వచ్చే శాంతి ఏదో అదే నకిలీ శాంతి. తెల్లని గుర్రం మీద వస్తాడు ఉంది కదా, జయించడానికి వెళ్ళాడు, విల్లు పట్టుకొని ఉన్నాడు, బాణాలు లేవు. క్రీస్తు విరోధి వచ్చే ఆ తెల్లని గుర్రమే ప్రపంచంలోకి వచ్చే పీస్. అందరూ అనుకుంటారు, అబ్బా అమ్మయ్యా ఇంతకాలానికి ఇజ్రాయెల్ సమస్య పరిష్కరించబడింది, ప్రపంచం అంతా పీస్ఫుల్ గా ఉంది అని మీరు ఎప్పుడు అనుకుంటున్నారో, క్రీస్తు విరోధి ప్రత్యక్షమయ్యాడు, ఇక వచ్చేసాడు. క్షణాలు, నిమిషాలు, గంటల్లోనే ఉంది పరిస్థితి అర్థం చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఎర్రని గుర్రం, ఆ పీస్ ఎంతోసేపు ఉండదు, అంతే మళ్ళీ ఎక్కడో తేడా వస్తుంది, ఎవడో ఏదో చేస్తాడు, రక్తపాతం. యుద్ధం జరిగిందంటే వెంటనే వచ్చేది కరువు వచ్చిందంటే వెంటనే వచ్చేది మరణం. అదే కదా మనం చూసిన గుర్రాల దగ్గర. సో తెల్లని గుర్రం, ఎర్రని గుర్రం, నల్లని గుర్రం, మాండ్రు వర్ణం కలిగిన గుర్రం, తర్వాత నల్లని గుర్రం, తర్వాత చివరిలో బలిపీఠం క్రింద ఆత్మ. సో 6వ అధ్యాయంలో కిందకి 5వ ముద్ర విప్పబడే టైం దగ్గరకు మనం వెళ్ళేసరికి 3.5 సంవత్సరాలు గడిచిపోతాయి. 3.5 years, 7 years అంటే టైంలో 6వ అధ్యాయంలో ఉన్న 4 ముద్రలు 5వ ముద్ర విప్పబడేసరికి 3.5 ఏళ్ళు గడిచిపోతాయి. ఆ 3.5 సంవత్సరాల్లో జరిగే సంగతి ఏంటంటే, ఆ బలిపీఠం క్రింద ఆత్మలు ఉన్నారు, చూస్తున్నారు మీరు. వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా విశ్వాసులైనటువంటి వారు, హతసాక్షి. సంఘం ఎత్తబడుతుంది ప్రభు వచ్చినప్పుడు. క్రీస్తు విరోధి వచ్చిన తర్వాత కూడా ఈ లోకంలో విశ్వాసంలోకి వస్తారు. మనం విడిచిపెట్టిపోతాం కదా, బైబిల్ కరపత్రాలు అప్పుడుదాకా చెప్తాం కదా, ప్రభు వస్తాడు అంటే వినరు కదా, మారుమనసు పొందండి పోతారు కదా, మన ఇళ్లలోనే ఉంటారు, చెప్తా ఉంటే వింటా ఉంటారు. కానీ మనం చెప్పినంత చూస్తారు, వీళ్ళు ఎత్తబడేశారు కదా, ప్రభు వచ్చేసి ఉంటాడు, ఇప్పుడంతా మారుమనసు పొందుదాను. మనం చెప్పిన మాటలు అప్పుడు కొంతమందికి పనిచేస్తాయి. మనం విడిచిపెట్టిన పుస్తకాలు లిటరేచర్, వాళ్ళు విశ్వాసంలోకి వస్తారు. వాళ్ళు హతసాక్షులు అవుతారు, ఎక్కువ కాలం బ్రతకరు. 3.5 సంవత్సరాల కాలంలో, బహుశా 3.5 ఏళ్ళు అయిన తర్వాత 7 సంవత్సరాల శ్రమంలో ఆశ్చర్యంగా కొన్ని గంటల వ్యవధిలోనే ప్రపంచం అంతా రక్తపాతం జరుగుతుంది. హతసాక్షులు, ఇంకా క్రైస్తవ వధ అన్నమాట. అంత సివియర్గా ఎందుకు జరుగుతుంది తెలుసా? క్రీస్తు విరోధి ఏ మతస్థుడో కాదు, ఇస్లాం మతస్థుడు, ముస్లిం, కరడు గట్టిన ముస్లిం, యూదా వేషంలో వచ్చి ఒక నమ్మకమైన యూదుడుగా నమ్మబదులుకొని ఇజ్రాయెల్ సమస్యను పరిష్కరించి రక్తపాతం జరిగిస్తారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ముస్లిమ్స్ కూడా నమ్ముతారు తెలుసా మీకు? ఎవరు నమ్ముతారు? యేసు ప్రభు వచ్చి ఇక్కడ 40 రోజులు పరిపాలన చేస్తున్నారని ఏదో నమ్ముతారు వాళ్ళు. వాళ్ళ పుస్తకాలు తను ఏమంటారంటే, ఏమంటారు? ప్రవక్త అని అంటారు, కానీ ఇంకా స్పెషల్ టర్మ్ ఉంటుంది దానికి, ఆయన గురించి. హాతో స్టార్ట్ అవుతుంది. కాదు సార్, మహమ్మద్ ప్రవక్త ఆయన ఎప్పుడో వచ్చాడు కదా, 700 వచ్చాడు కదా, ఆయన రాడు. ఆయన వస్తాడని లేదు, ఈయన వస్తాడని చెప్పండి. సో లేదండి, వాళ్ళు నమ్ముతున్న, వాళ్ళు ఎదురు చూస్తున్న క్రీస్తు ఏమో మన క్రీస్తు విరోధి. మనం ఎదురు చూస్తున్న మన కోసం వచ్చిన క్రీస్తు ఏమో వాళ్ళకి విరోధి. అర్థమవుతుందా? రివర్స్ కాన్సెప్ట్, పూర్తిగా ఆపోజిట్. ప్రపంచం అంతా కూడా ముస్లిమ్స్ చేతిలో ఉంటుంది, క్రైస్తవ వధ జరుగుతుంది. ఆ తర్వాత 7వ అధ్యాయం 8వ అధ్యాయం ఈ సంఘటనలన్నీ కూడా వరుసగా కొన్ని జరుగుతా వెళ్ళిపోతాయి మనకి. బట్ జ్ఞాపకం చేసుకోండి, ఈ సందర్భంగా ఈ దేవాలయం చూస్తున్నప్పుడు, ఇప్పుడున్న దేవాలయం లేని పరిస్థితి చూస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచము క్రీస్తు విరోధి యొక్క పరిపాలనకు జస్ట్ చివర ఎడ్జ్లో ఉంది. మీరు ఎవరినైనా అడగండి, 3వ ప్రపంచ యుద్ధం యొక్క అంచున ఉంది ప్రపంచం.
ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతుందో కూడా చెప్పలేము. అంటే ఇప్పుడే అవుతుందండి, ఈ సంవత్సరం కాదు. వీ డోంట్ నో. అవన్నీ దేవుడికి తెలుసు. ఆ గడియలో సమయం చెప్పడానికి మనం ఎవరు లేవు ఇక్కడ. సార్ చెప్పండి. ఇప్పుడు 14 ఎకరాలు అన్నారు కదా, 14 ఎకరాలు మట్టం చేస్తారా? మోస్ట్లీ సార్. అంటే జెరూసలేం వాల్ ఒకటి ఉంది తప్ప మిగతా ఏమి లేదు దానికి సంబంధించి. అయితే ఆ శిథిలాల మీద ఉన్నదే ఇప్పుడు డోమ్ ఆఫ్ ద రాక్. వాళ్ళు మసీదు కట్టేసుకున్నారు. సో ఇప్పుడు ఆ ప్రాంతాన్ని, ఆ డోమ్ ఆఫ్ ద రాక్ 3 రిలీజియన్స్కి ఇచ్చారు. 3 మతాలు ఉన్నాయి. ఒక భాగమేమో 1/3 ఏమో క్రిస్టియన్స్కి, 1/3 జ్యూస్కి, 1/3 ఏమో ముస్లిమ్స్కి. సో అలా ఉంది పరిస్థితి అక్కడ. ఓకేనండి. యా, చూడండి ఇప్పుడు యెరూషలేంలో మీరు కనుక చూస్తే ఇలా కనిపిస్తుంది యెరూషలేము. ఇక్కడ పెద్ద ఆకర్షణీయమైనటువంటి పిక్చర్స్ మనకి కనబడవు, కానీ నేను మీకు యెరూషలేం పట్టణం యొక్క ఓవర్ వ్యూ చూపిస్తాను. సాయంకాలం చూస్తే ఇలా కనిపిస్తుంది మీకు. యెరూషలేం పట్టణాన్ని కనుక మీరు కనుక అంటే హెలికాప్టర్లో తిరిగి చూడాలంటే, సరే కానీ మీకు ఇన్ని చూపిస్తున్నా నేను చెప్పిన పని చేశాను. మీరు ఫ్రీగా చూడటం ఏమన్నా బాగుంటుందా చెప్పండి? కనీసం 50% అన్న టికెట్ కాస్ట్ ఇవ్వమని చెప్పండి. పోయినసారి మర్చిపోయారు, ఈసారి కూడా మర్చిపోయిస్తే ఎలాగా? ఓకేనా? చూడండి ఒకసారి ఇది యెరూషలేం ఎలాగుందో ఒక వ్యూ.
యెరూషలేం దగ్గర నుంచి యెరూషలేం దగ్గర నుంచి మనం కొంచెం క్రిందకు వస్తాయి. ఒక 8 కిలోమీటర్లు కనుక మీరు కిందకు వస్తే అక్కడ బెత్లెహేమ్ అనే ఊరు కనిపిస్తుంది. యెరూషలేం ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటుందండి యెరూషలేము. అందరు స్క్రీన్ వైపు చూడండి, మీరు అందరు స్క్రీన్ వైపు చూడండి. నా పాయింట్ ఎక్కడైతే కనిపిస్తుందో ఇంచుమించుగా ఈ ప్రాంతంలో యెరూషలేం ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం క్రిందకి ఒక 8 కిలోమీటర్స్ వస్తే అక్కడ బెత్లెహేమ్ కనిపిస్తుంది. బెత్లెహేమ్ యేసు ప్రభు పుట్టినప్పుడు వెతుక్కుంటూ జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? మొట్టమొదటిగా బెత్లెహేమ్కి వచ్చారా? యెరూషలేంకి వచ్చారు. యెరూషలేంలో కదా హేరోదు ఉండేది. అక్కడ నుంచి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేమ్కి రావాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, రాజు ఇక్కడ ఉంటాడు కదా, రాజధానిలో ఉంటాడు కదా అని యెరూషలేంకి వెళ్ళారు వాళ్ళు. బెత్లెహేమ్ దేనికి ప్రాముఖ్యమైందో చెప్పండి మీరు. దేనికి ప్రాముఖ్యం అంటే, యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారు? ఎందుకు ఆ ఊర్లో జన్మించారు? అది దావీదు పట్టణం ఎందుకు అయింది? ఏంటండి ప్రశ్నలు? దావీదు అక్కడి నుంచి పరిపాలన చేయలేదు, బెత్లెహేమ్ నుంచి పరిపాలన చేయలేదు. దావీదు అక్కడ ఎందుకున్నాడంటే వాళ్ళ నాన్న యెషీ అక్కడే ఉన్నాడు. వాళ్ళ నాన్న అక్కడే ఎందుకున్నాడు? వాళ్ళ తాత అక్కడే కాబట్టి. వాళ్ళ తాత అక్కడే ఎందుకున్నాడంటే వాళ్ళ తాత అక్కడే కాబట్టి. అంటే ఇలా వెనక్కి వెళ్ళిపోతే రూతు బోయేజుల దగ్గరికి వస్తుంది. అర్థమైందా మీకు? రూతు బోయేజు దావీదుకి ముత్తాత అవుతాడు బహుశా. బోయేజుకి ఎవరు పుట్టారు? ఓబేదుకి సల్మానా. తర్వాత ఓకే, ఇక్కడ చూడండి సరే. మన ఈ గ్రంథం రూతు గ్రంథంలో చూడండి మీరు. ఓబేదు, ఎస్ ఓబేదా. చూడండి, బోయేజు, తర్వాత బోయేజు, ఓబేదు, యెషయి, దావీదు, 4. ఓకేనా? అందుకు దావీదు ఆ ఊరైంది. అంటే వాళ్ళ ముత్తాత బోయేజు ఎవరైతే ఉన్నారో, బోయేజు రూతులు ఉన్నారు కదా, వాళ్ళది ఆ ఊరే, బెత్లెహేమే. లేదండి, మోయాబ్ ఎక్కడ ఉంటుంది? ఇదిగోండి ఈ మృత సముద్రం ఉందా, ఈ ప్రక్కన ఈ ప్రాంతంలో మోయాబ్ ఉంటుంది. ఇక్కడ బెత్లెహేంలో నుంచి వాళ్ళు ఇలా ప్రయాణం చేసి ఇలాగ వచ్చారు మోయాబ్కి. కరువు అయిపోయిన తర్వాత దేవుడు వాళ్ళని దర్శించి మళ్ళీ ఇలా తిరిగి అదకి వెళ్ళిపోయారు. ఓకేనా? సో అది చూపిస్తాను నేను మీకు. యేసు ప్రభు ఇక్కడే జన్మించాడు, ఇది బెత్లెహేము. తర్వాత అక్కడ నుంచి మీరు బెత్లెహేమ్ కనుక వెళ్తే యేసు ప్రభు జన్మించిన ఆ ప్లేస్ చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు. ఇదిగో యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయన ఇక్కడే ఉంచారు. బహుశా మనం అనుకుంటున్న ఊయల అట్లాంటిది ఏం లేదు. పశువుల తొట్టి, రాయితో చేసింది, స్టోన్, ఏమని చెప్పాలి దాన్ని, దాంట్లో ఉంచారు ప్రభుని బహుశా. ఆ తర్వాత మీరు కనుక చూస్తే ఏదండి బెత్లెహేమ్, ఈయన పేరు నేను మీతో చెప్తాను చూడండి ఒకసారి. ఈయన పేరు ఏం పేరంటే జేమ్స్ ఇర్విన్ అంటారు. ఈయన్ని అమెరికన్ ఆస్ట్రోనాట్, ఏరోనాటికల్ ఇంజనీరు, తర్వాత ఎయిర్ ఫోర్స్ పైలట్ కూడా. ఈయన చంద్రుడి మీదకి వెళ్ళి వచ్చాడు. ఈయన ఏదో ప్రశ్న అడిగారు. ఏమడిగారంటే, మానవ చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంఘటన ఏంటి అని అడిగారు. చంద్రుడి మీదకు వెళ్ళి వచ్చిన వ్యక్తిని అడుగుతున్నారంటే వాళ్ళ అర్థం ఏంటి? ముఖ్యమైన సంగతి ఏంటి మానవ చరిత్రలో? చంద్రుడి మీదకి వెళ్ళడమే, అరక దున్నడం కాదు, చెట్లు నాటడం కాదు, ఆహారం వండడం, జంతువులు చంపడం ఏమీ కాదు. చంద్రుడి మీదకి వెళ్ళడం చాలా ముఖ్యమైన సంగతి. ఏంది అడిగారు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మానవుడు చంద్రుడి మీద కాలు పెట్టడమే చాలా గొప్ప సంగతి అని చెప్తాడు అని అనుకున్నారు వాళ్ళందరూ. కానీ ఆయన ఏం చెప్పాడు తెలుసా? చూడండి ఏం చెప్పాడు. జీసస్ వాకింగ్ ఆన్ ద ఎర్త్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మ్యాన్ వాకింగ్ ఆన్ ద మూన్. మనిషి చంద్రుడి మీద నడవడం కాదు ముఖ్యమైన సంగతి, దేవాది దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద నడవడం చాలా ముఖ్యమైన సంగతి అని చెప్పాడు ఆయన. ఓకేనా? ఆయన బెత్లెహేమ్లో జన్మించాడు. అక్కడి నుంచి ఇంకొక 24 కిలోమీటర్ల కిందకు వస్తే ఎక్కడి నుంచి అంటే యెరూషలేంలో నుంచి
వినండి, బెత్లెహేముకి దక్షిణంగా 25 కిలోమీటర్లు కనుక కొంచెం కిందకు వస్తే హెబ్రోన్ కనిపిస్తుంది. ఆ ఊరి పేరు చెప్పండి, హెబ్రోన్. ఈ హెబ్రోను చాలా ఎత్తైన పట్టణం. ఈ దేశం అంతట్లో కూడా ఎత్తైన పట్టణం, పర్వతం కాదు, పట్టణం ఏదన్నా ఉన్నదా అంటే హెబ్రోనే హైయెస్ట్ టౌన్ అన్నమాట. సో ఇక్కడ హెబ్రోన్ గురించి కొన్ని మాటలు చెప్పాలంటే, హెబ్రోన్లో ఉన్నప్పుడే అబ్రహాముని 3 మనుషులు దర్శించారు. ఆ ముగ్గురు ఎవరు చెప్పండి? ఎవరాళ్ళు ముగ్గురు? కొందరు ఎవరు అన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అన్నారు. కాదు, 2 దేవదూతలు. ఒకరు బహుశా ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ అయి ఉండొచ్చు, బెత్లెహేంలో ఉన్నప్పుడే. ఆ తర్వాత చాలా కాలం పాటు బెత్లెహేంలో ఉన్నట్టు చూస్తాము. అబ్రహాము శారాకి గుహ కొన్నది కూడా ఈ బెత్లెహేంలోనే. ఎఫ్రోను పొలము అనే సంగతి చూశారు మీరు. మక్ఫేలా గుహ అని పేరుంది. ఇవన్నీ ఇక్కడే హెబ్రోన్లోని, ఇవన్నీ కూడా. ఆ తర్వాత చూస్తే దావీదు హెబ్రోన్లో నుంచి 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మరి ఆ తర్వాత ఎందుకో ఒక 30 కిలోమీటర్స్ పైన అవతలకి వెళ్ళిపోయాడు. అక్కడ క్యాపిటల్ చేశారు. అంటే ఆ రోజుల్లో ఎవరైనా పరిపాలన చేయాలంటే సెక్యూరిటీ ముఖ్యం, హై ప్లేస్లో ఉండాలి, శత్రువులు అంత తేలిగ్గా వచ్చేలా ఉండకూడదు, డిఫెండ్ చేసుకోవడానికి, డిఫెన్స్లో ఉండడానికి చాలా అనువుగా ఉండాలి. అంటే దాంట్లో ఉండే వాళ్ళకి అనువుగా ఉండాలి, మిగిలిన వాళ్ళు శత్రువులకి కష్టంగా ఉండాలి. అందుకని అలాంటి ప్రాంతాల్లో ఉండేవాడు. మరి దేవుడు కోరుకున్న పట్టణం కదా అది, అవునా? దావీదు కుమారుడైన యేసు ప్రభు కోరికని వింటున్నారా? ఆయన పితరుడైన దావీదు ఆల్రెడీ ముందే తీర్చేశాడు. బెత్లెహేము నుంచి యెరూషలేముకి వచ్చేసి సో ఇక్కడ పరిపాలన చేశాడు. చూడండి, ఆ తర్వాత ఇది ఈ పిక్చర్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక నేను మీతో చెప్పాను కదా, బెత్లెహేము నుంచి వచ్చినటువంటి ఇదిగోండి బెత్లెహేము ఇక్కడ ఉంది, హెబ్రోన్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 8 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి ఇక్కడికి 24 కిలోమీటర్లు. యెరూషలేము నుంచి ఇలాగ దిగి ఎరికో పట్టణం మీదుగా ఇలా చూడండి, హెష్బోన్ మీదుగా ఇక్కడికి రావాలి, మోయాబుకి. ఇక్కడ ఈ ప్రాంతంలో సెటిల్ అయ్యారు. వాళ్ళు ప్రయాణం చేసిన మొత్తం దూరం ఇంచుమించుగా 125 కిలోమీటర్లు. ఎంత దూరం వెళ్ళారు? ఇక్కడ నుంచి కోదాడంత దూరం అన్నమాట, మా ఊరు అంత దూరం. అన్ని మా ఊరికి కలుస్తున్నాయండో ఎందుకో మరి తెలియదు. బహుశా ఇట్లా కూడా వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ వాటర్ ఉంది, అది అవకాశం ఉండలేదు. ఒకవేళ బెత్లెహేము నుంచి ఇలా కనుక తిరిగి వస్తే ఇది ఇంచుమించుగా మోయాబుకి రావడానికి 160 కిలోమీటర్లు. ఇది ఇంకా ఎక్కువ ప్రయాణానికి సంబంధించి ఎక్కువ దూరం ప్రయాణం కాబట్టి బహుశా ఇటు వచ్చి ఉండరు, ఇటువైపు నుంచే ఒకవేళ వచ్చి ఉండొచ్చు. అంటే ఇది పాసిబుల్ రూట్, ఇది కూడా అయి ఉండొచ్చు, కానీ ఇది తక్కువ దూరం కాబట్టి దాన్ని ఎంచుకొని ఉంటారు వాళ్ళు బహుశా. ఓకేనండి, ఇది బెత్లెహేము నుంచి వాళ్ళ ప్రయాణం. తర్వాత హెబ్రోను మనం చూస్తా ఉన్నాం. చూడండి, మీకు ఈ పిక్చర్ చూస్తున్నప్పుడు నేను మీకు సంగతి చెప్తాను. ఈ పిక్చర్ చూసారా? ఇదేంటండి? ఇది నైల్ నదా? యెరూషలేములో నైల్ నది ఉందండి, హెబ్రోన్లో నైల్ నది ఉందా? నైల్ నది కాదు. వీటిని ఏమంటారంటే ఇలాగ లోయలు ఉంటాయి కొండ పై నుంచి. వినండి, ఇశ్రాయేల్ దేశము మన భారతదేశం లాగానే ఉత్తరం నుంచి దక్షిణానికి వ్యాపించి ఉంటుంది. దక్షిణానేమో సముద్ర తీర ప్రాంతం, పైన ఉత్తరం నుంచి దక్షిణానికి ఎత్తైన ప్రాంతం, కొండలు, మన తూర్పు కనుమల్లాగా అనమాట. అంటే ఇవన్నీ అక్కడక్కడ ఉంటాయి కదా, కంటిన్యూస్ మౌంటైన్స్ అవన్నీ. మళ్ళీ ఆ కొండల నుంచి కొంచెం పక్కకు వచ్చేస్తే లోయ, చాలా పెద్ద లోయ, భూమండలం మీదే అత్యంత లోతైన లోయ అదే, అంతకంటే లోయెస్ట్ పాయింట్ లేదు భూమండలం మీద, అంత పెద్ద లోయ ఉంటుంది. అయితే పైనుంచి కొండ మీద నుంచి మీరు చూస్తున్నప్పుడు పక్కకి, అంటే ఉత్తరం వైపు, తూర్పు వైపు కానీ పడమర వైపు కానీ ఏముంటాయంటే ఇలాగ వి షేప్లో లోయలు ఉంటాయి. వి షేప్లో లోయలు ఉంటాయి. చాలా కొన్ని చిన్న చిన్న లోయలు ఉన్నాయి, కొన్ని చాలా పెద్ద లోయలు ఉన్నాయి. ఈ లోయలు కొండ మీద నుంచి నీటి ప్రవాహం వల్ల ఏర్పడిన లోయలు. వాటిని ఏమని అంటారంటే, వాటిని నహల్స్ అంటారు. ఏమంటారు వాటిని నదీ లోయలు, నహల్స్ అని అంటారు. సో ఇది ఆ ప్రాంతంలోనే యమ్మాయి వాటి యొక్క రూయిన్స్ కనబడతా ఉన్నాయి. ఆ దగ్గరలో దరిదాపులో యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను గుహ కూడా ఆ ప్రాంతాల్లోనే ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ నుంచి కర్నూలు అంటే అండి, మనం కోస్తా ప్రాంతాల్లో కర్నూలు చూసాం, గుర్తుందా మీకు?
కోస్తా ప్రాంతంలో ఒక కర్మెలు ఉంది. కర్మెలు కొండ. ఎంతమంది గుర్తుంది కర్మెలు కొండ? ఈ బాబు పోయినసారి క్లాస్ అంతా పోయిందండి. ఓకేనా? ఆ కర్మెలు అక్కడ ఉంది. కర్మెల్ అనే ఊరు కూడా ఉంటుంది. అది ఈ హెబ్రోనుకు సమీపంలో దగ్గరలోనే ఉంటుంది. ఇది ఊరు. ఈ కర్మెల్ ఎవరిదంటే అమ్మా నీకు చాలా వందనాలు. దావీదు నీ ఎదుర్కొన్నటువంటి ఆవిడ ఉంది కదా, మీరు అబీగయీలు, నాబాలు, అది సమీపం వాళ్ళ ఊరు అన్నమాట. ఈ ఊరు బెత్లెహేం దగ్గరలో ఉంది. అది కూడా ఇదిగోండి, ఇది అబ్రహాము వీళ్ళ సమాధి. చూపిస్తాను మీకు. దావీదు అబ్రహాం సమాధి చూడండి ఇలా ఉంది. అంటే ఇది ఎందుకు ఇలా ఉంది? దర్గాలో ఉన్నట్టు ముస్లిమ్స్ ఏమంటారంటే నేను మా పెద్దప్పుడు ఇస్మాయిల్ వాగ్దానపుత్రుడు, వాళ్ళ ద్వారానే మేము అనుకున్నారు. సో అది వాళ్ళ ప్రాబల్యంలో ఉంది, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ అధికార ప్రాంతంలో ఉంది కాబట్టి దానికి వాళ్ళ డెకరేషన్ చేశారు. అదే క్రైస్తవులు అయితే వాళ్ళు తెల్లగొట్టేసి సిలువ వేసేవాళ్ళు దాన్ని. ఓకేనా? ఇది అబ్రహాంది, శారాది, తర్వాత దావీదుది కూడా ఇక్కడే ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏ ఊర్లు చూశారు? వస్తా పైనుంచి కొండ మీద ఉత్తరం నుంచి వస్తున్నారు కదా. ఫస్ట్ గలిలే కొండలు చూశారు. 2 ఊర్లు కానా, నజరేతు చూశారు మీరు. అవునా? తర్వాత నెక్స్ట్ ఏ కొండలు? సమరయ కొండలు. సమరయ కొండల్లో మీకు ఒకటి చూపించే ఏంటది? ప్రత్యక్ష ఉద్ధారం యొక్క నమూనా చూశారు మీరు. తర్వాత క్రిందికి వచ్చినప్పుడు యూదయ కొండల్లో చాలా చూశారు మీరు. యెరూషలేం చూశారు, అక్కడ సొలొమోన్ దేవాలయం నమూనా చూశారు. అంతేకాదు హేరోద్ దేవాలయం నమూనా చూశారు. తర్వాత బెత్లెహేమును చూశారు. ఆ తర్వాత హెబ్రోనును కూడా మీరు చూడాల్సి ఉంది. ఇది ఏదంటే ఇది బెత్లెహేమా? ఇది బెత్లెహేం అండి. ఇది బెత్లెహేం. వెనక్కి వెళ్తున్నాం మళ్ళీ ఒక అడుగు. ఇది బెత్లెహేం.
బోరు కొడుతుంది కదా, బుర్ర వేడెక్కిపోయింది కదా మీకు? లేదండి. యూదయ అరణ్యంలో ఎక్కువ సంఘటనలు లేవు, కానీ యూదయ అరణ్యం అంటే చూడండి, ఇక్కడ ఈ ప్రక్కన యూదయ కొండలకు ఆనుకొని, అంటే యెరూషలేము కొండ మీద ఉంటుందండి, పక్కనేమో మృత సముద్రం, అదేమో చాలా 2000 అడుగులు ఎత్తు, ప్రక్కనేమో లోయ. ఈ రెండింటిని కలుపుతూ ఉండే ఆ స్లాంట్ ల్యాండ్ ఏదైతే ఉందో అది యూదయ అరణ్యం. ఓకేనా? సో యూదయ అరణ్యం గురించి చాలా చెప్పొచ్చు కానీ బట్ టైం లేదు. ఆ అరణ్యము దాక్కోవడానికి చాలా తగిన ప్రదేశం, చాలా గుహలు ఉంటాయి, కేవ్స్. అందుకే దావీదు అన్ని సంవత్సరాల పాటు తప్పించుకొని దాక్కొని బ్రతకగలిగాడు. నాకు అనిపిస్తుంది ఆ ప్రదేశంలో ఇంత సంఘటనలో, ఇంత చరిత్ర, ఇన్ని మలుపులు జరగడానికి కావలసినట్లుగా ఆ భూమిని, ఆ నేలను, ఆ కొండల్ని దేవుడు కరెక్ట్గా ఏర్పాటు చేసి పెట్టాడు అని అనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా? అంటే స్టోరీ జరగడానికి దేవుడు ఏం చేశాడంటే ఆ ల్యాండ్ అంతటిని కూడా ప్రిపేర్ చేసి పెట్టాడేమో అన్నట్లుగా మనకు అనిపిస్తుంది వాస్తవానికి. ఈ యూదయ అరణ్యం ఇక్కడ చూసారా, ఇది ఈ ప్రక్కన మృత సముద్రాన్ని ఆనుకొని ఉంటుంది. ఇక్కడ బహుశా ఈ ప్రాంతం ఇదంతా అరణ్యమే, కానీ యోహాను చూడండి ఇక్కడి నుంచే మారు మనసు పొందండి, పాపాన్ని విడిచిపెట్టండి అని ప్రకటించింది యూదయ అరణ్యంలోనే. ఓకే, తర్వాత యేసు ప్రభు వారు శోధించబడింది కూడా ఎక్కడ చెప్పండి? 40 రోజులు శోధించబడ్డాడు. ఎక్కడ? యూదయ అరణ్యంలోనే కదండి. ఆ తర్వాత మంచి సమరయుని సంఘటన జరిగింది ఇక్కడ యూదయ అరణ్యం. అంటే యెరూషలేము ఇక్కడ ఉంటుంది ఈ కొండ మీద, ఎరుకో ఇక్కడ ఉంటుంది. దేంట్లోంచి వెళ్ళాలి ఇప్పుడు ప్రయాణం? యూదయ అరణ్యం మీదకి వెళ్ళాలి. అది ఎవరూ వెళ్ళని ఒంటరి బాట కాదు, అది అందరూ నడిచే బాటే. కానీ గుంపులుగా వెళ్తే దొంగతనాలు జరగవు, హాని కలగదు. వాడు పాపం అక్కడే వెళ్తా ఉన్నాడు ఏ సహవాసం లేకుండా, అందుకని దొంగలు పట్టుకున్నారు. ఆ గుహల్లో దొంగలు పొంచి ఉంటారు ప్రయాణికుల్ని దోచుకోవడానికి, కొట్టడానికి, ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఆహారము సంపద దోచుకోవడానికి ఉంటారు. వీడు దొరికిపోయాడు అంతే తేడా. సో ఈ యూదయ అరణ్యంలో మసాదా అనే దుర్గాలు కట్టించుకున్నాడు హేరోదు. ఇది కూడా యూదయ అరణ్యంలోనే ఉంటుంది. అది నేను మీకు తర్వాత చూపిస్తాను, నేను మీకు దాని గురించి. చూడండి, ఇది కూడా నహల్ అన్నమాట. చూడండి ఎంత లోతైనటువంటి లోయల్లాగా ఉన్నాయి. యూదయ అరణ్యం కనుక మీరు చూస్తే ఇలా కనిపిస్తుంది. నీళ్ళు ఏమి కనపడవు, కొండ, నీళ్ళు ఏమి కనపడింది, రాతి నేల. ఇదంతా కూడా అంతా ఘాట్ రోడ్ టైప్లో ఉంటుందండి అదంతా. ఇది ఒక చిన్న సత్రం అండి. ఇది అంటే అక్కడున్న ట్రెడిషన్ ఏమని చెప్తుందంటే, పారంపర్యం యేసు ప్రభు కాలం నాటి నుంచి ఉంది ఈ సత్రం అని చెప్పంటారు. యూదయ అరణ్యంలో ఆ మార్గం అంటే బహుశా ఆ దొంగలు కొట్టేసిన సందర్భంగానో, లేకపోతే యేసు ప్రభు ఆ సన్నివేశాన్ని గుర్తించి ఎత్తి చెప్పిన సందర్భంగానో దాన్ని భద్రం చేశారా మనకు తెలియదు, చరిత్రలో ఆధారంగా చెప్పట్లేదు, అని పారంపర్యం చెప్తున్నాను నేను. ఓకేనా? తర్వాత చూడండి, ఇవన్నీ నహల్స్ అండి. ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, నహల్ ఎంత లోతుగా ఉంది చూడండి. కిద్రోను వాగు ఇంచుమించుగా ఇట్లా లోతైనటువంటి, ఇది యెరూషలేము కొండ మీద ఉంటుంది. ఇటు పక్కన మళ్ళీ ఇది కింద లోయ అనమాట. ఆ లోయలోంచి దిగెక్కాలి యువతలు ఒలీవ కొండకి వెళ్ళడానికి. చూడండి, ఇప్పుడు నేను మీకు యూదయ అరణ్యాన్ని మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగోండి యూదయ అరణ్యం ఇలా కనిపిస్తుంది.
నాలుగు చూశారు. ఏంటంటే ఒకటి గలిలయ కొండలు, సమరయ కొండలు, యూదయ కొండలు, యూదయారణ్యం. చివరిలో ఉన్న ప్రాంతం చూడండి, నెగెవ్ అంటే ఇక్కడ చూస్తున్నారు కింద. వాస్తవానికి ఇలాగ ఉంటుందండి. అంటే ఈ మృత సముద్ర ఎడ్జి అంటే పైన ఈ కొండ ప్రాంతం చూస్తారు, దాని క్రింద నుంచి ఇదంతా నెగెవ్. అంటే నెగెవ్ అనే ప్రాంతం కాలక్రమేణా ఆ పరిధి కొంచెం మారింది. అంటే ఊహకు చిన్న ఉదాహరణగా ఉండడానికి ఇది నేను మీకు చూపిస్తున్నాను. నేను మీకు సో ఇక్కడ ఈ నెగెవ్లో ఎక్కువ సంఘటనలు లేవు కానీ అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే అబ్రహాము కనాను దేశానికి వచ్చిన తర్వాత కరువు వచ్చిందని ఒక చోట నాకు గుర్తుందా మీకు? ఎప్పుడు కరువు వచ్చింది? ఏ దిక్కుకు వెళ్ళినప్పుడు వచ్చింది కరువు? అందరూ స్నాక్స్ మీద పడ్డారు. ఏ దిక్కుకు వెళ్ళినప్పుడు కరువు వచ్చింది చెప్తారా? అబ్రహాము దక్షిణ దిక్కుకు వెళ్ళాను, అంతటా ఆ దేశంలో ఎందుకు వచ్చింది కరువు? దక్షిణ దిక్కుకు వెళ్ళాడు కాబట్టి కరువు వచ్చిందని. మరి దానివల్ల అయిందో ఏమైందో తెలియదు కానీ మన భారతదేశంలో దక్షిణాన స్థలాలకు మాత్రం, ఎందుకంటే దక్షిణ దిక్కుకు పోకూడదని. మరి ఆ బైబిల్ ఆ మాట అంత నమ్మితే మిగతా మాటలు ఎందుకు అంత నమ్మరు? మరి అదొకటే కావాలి వీళ్ళకి. లేదండి, జాగ్రత్త లేదండి. ఇశ్రాయేలు దేశం యొక్క పరిస్థితి మీకు తెలిస్తే అది మీకు తేలిక అర్థమవుతుంది. ఇప్పుడు ఇది దేశం కదా, ఉత్తరం అంటే ఎటు? ఇది కదా, దక్షిణం అంటే ఇది. ఈ దేశంలో ఎవరైనా ఉత్తరం నుంచి దక్షిణానికి వస్తుంటే వర్షపాతం తక్కువే ఉంటుంది. ఉత్తరం నుంచి దక్షిణానికి వస్తున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఎంత తక్కువ ఉంటుందో చెప్పదా? సంవత్సరానికి 3 సెంటీమీటర్ల వర్షం కూడా కురదాక. వెరీ వెరీ డ్రై ప్లేస్, నీళ్లు దొరకవు. బావులు తీస్తే కూడా నీళ్లు పడవు. మీరు అనంతపూర్ వెళ్ళారు ఎప్పుడన్నా? అనంతపురం, కర్నూలు ఆ ప్రాంతాలు వెళ్ళారా? అనంతపురం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, సార్ వర్షపాతము చాలా తక్కువ, కొన్ని వందల అడుగుల లోతుకి వెళితే తప్ప నీరు దొరకదు. కొన్ని ప్రాంతాలు వర్షపాతం ఉంటుంది, ఎడారి లాంటిది. ఎక్కడ కూడా సంగతి ఏంటయ్యా అని చెప్పదంటే, ఇటువైపు వస్తున్న కొద్ది వర్షపాతం ఉండదు, నీళ్లు ఉండవు. అందుకే ఏదండి ఈ నెగెవ్లో ఒక ఊరు పేరు చెప్తా, దాన్ని బట్టి మీరు అంచనా వేయండి. ఆ ఊరు పేరు ఏం పేరంటే బెయేర్షెబా. చెప్పండి, బెయేర్షెబా చెప్పండి బ్రదర్. మీరేదో చెప్పారు, సముద్రం. వెరీ గుడ్, ఒక పాయింట్ పట్టుకున్నారు మొత్తం మీద. అటు చేసి ఇటు చేసి కనాను దేశం గురించి మాట్లాడేటప్పుడు మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అని అంటాం కదా, వాళ్ళు కూడా ఏమంటారు తెలుసా? దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, అంటే ఆ దేశంలో ఉత్తరం నుంచి దక్షిణం దాకా అర్థం. బెయేర్షెబా అనే పేరు ఎట్ట వచ్చిందో తెలుసా? అసలు ఆ ఊరికి ఒక బావి తవ్వించి ఆ బావికి ఒక పేరు పెట్టాడు. ఫస్ట్ ఆ బావి పేరే బెయేర్షెబా. ఆ పక్కన వాళ్ళు మీరు ఎక్కడ ఉన్నారంటే బెయేర్షెబా దగ్గర ఉన్నాం అన్నారు. ఆ ఇంటి పక్కన 10 ఇళ్ళు వచ్చాయి, ఆ 10 ఇళ్ళ పక్కన 100 ఇళ్ళు వచ్చాయి, 100 ఇళ్ళ పక్కన 1000 ఇళ్ళు వచ్చాయి, 1000 ఇళ్ళ పక్కన ఒక ఊరు ఏర్పడింది. ఇప్పుడు ఆ ఊరి పేరు ఏమైంది చెప్పండి? బెయేర్షెబా అయింది, అంతే లెక్క. అయితే అబ్రహాము కాలం నాటి బావి ఇప్పటికీ ఉందంటారు. అందుకే మీరు చూడండి, ఇస్సాకు బావులు తవ్విస్తున్నప్పుడు గెరార్ రాజు తాలూకా వాళ్ళందరూ వచ్చి గొడవ పెట్టుకున్నారు లేదా? ఈ బావి మాది, ఈ బావి మాది అన్నారా లేదా? ఎందుకన్నారు అట్లాగా? బావులు దొరకవు, నీటి కొరత. అర్థమవుతుందా లేదా? నీళ్లు ఫుల్గా సమృద్ధిగా వస్తున్నాయి అనుకోండి, ట్యాప్ వదిలి పెట్టేసేసి 24 గంటలు అయిపోయి వదిలేస్తాం మనం. నీళ్లు పంపులు వారానికి ఒక్కసారి వస్తున్నాయి అన్నారు అనుకోండి, కరెంటు కూడా లేదన్నారు అనుకోండి, గ్లాసులతో సహా, చెంబులతో సహా, గిన్నెలతో సహా పెట్టుకొని భద్రంగా చేసుకుంటాం. ఒక్క గిన్నె కూడా వృధా చేస్తారా? ఎవరు వృధా చేయరు. అంతా కూడా చాలా జాగ్రత్త. నీళ్లు వాళ్ళకి అంత ప్రశస్తమైంది. ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, చూడండి, ఇదిగోండి, ఇది బెయేర్షెబా యొక్క ఓల్డ్ బెయేర్షెబా యొక్క పిక్చర్స్. ఆ బెయేర్షెబా పట్టణానికి సంబంధించినటువంటి రూయిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆనాటి కాలానికి చెందినటువంటి కట్టడాలు.
వాటిని కొంచెం భద్రం చేసి వాటి మెమరీ ఫొటోస్ పెట్టి భద్రంగా ఉంచారు. చాలా గదులు, అక్కడి సమావేశ మందిరాలు, ఆ స్టోర్ హౌసెస్ అవన్నీ ఉన్నట్టుగా దానికి గురించి రాశారు. వాటి గురించి ఈ ప్రాంతం అంతా కూడా చూస్తే బెయేర్షెబా. అప్పుడు నీళ్లు లేవు, ఏమి లేవు, చాలా కష్టం, ఉండడమే కష్టం. మరి ఎందుకు దేవుడు ఆ పరిస్థితిలో అట్లాంటి వాళ్ళు అబ్రాహాము ఉంచాడు, ఇస్సాకు ఉంచాడు, యాకోబు ఉంచాడు, వాళ్ళందరినీ దేవుడైతే అక్కడ ఉంచాడు. కానీ ఇప్పుడు మీరు ఆ బెయేర్షెబాను చూశారు అనుకోండి, ఎట్లా కనపడుతుందో చూడండి ఒకసారి. చూడండి, బెయేర్షెబా, బెయేర్షెబా. మన హైదరాబాద్ కూడా పనికిరాదు అన్నట్టుంది చూడండి. చూడండి ఓ మాట, యాకోబు కలగన్నది ఎక్కడి నుంచి వెళ్తా? బెయేర్షెబా నుంచి వెళ్తున్నాడు. దక్షిణం నుంచి బయలుదేరి ఉత్తరం వైపుకి, అంటే ఉత్తరం కాదు, ఇంకా పైకి వెళ్ళాలి, చాలా పైకి వెళ్ళాలి. హారానుకి వెళ్తున్నాడు. హారాన్ అంటే దాను కూడా కాదు, ఇంకా అంతకంటే ఇంకా రెట్టింపు దూరం, అరౌండ్ ఒక 600 కిలోమీటర్లు సుమారు ఉంటుంది ఆ ప్రయాణం. ఓకేనా? అంత దూరం వెళ్తాడు. వెళ్తా 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 అంటే దక్షిణం నుంచి నా ఎక్కి వెళ్తున్నాడు పైకి. వెళ్తూ వెళ్తూ ఒక చోట చేరి నిద్రపోయాడు. ఆ ఊరికి ఒక పేరు పెట్టాడు, ఆ ప్రాంతానికి. ఏంటది? బేతేల్. ఏం పేరు? బేతేల్. బేతేలు సమరయ కొండల్లోనే ఉంది, కానీ మనకు అవ్వదు, టైం అవ్వదు, మనం ముందుకు వచ్చేసాం. సో ఏదేమైనప్పటికీ కూడా యాకోబు అక్కడ ఉన్నాడు, అబ్రహాము అక్కడ నివసించాడు. దేవుడు ఇలాంటి టఫెస్ట్ ప్లేస్ని, నీళ్లు లేని ప్రాంతాన్ని, కష్టతరమైన ఎండిపోయినటువంటి నేల కలిగిన ప్రాంతాన్ని ఆయన బిడ్డలు మేలు పొందడానికి ఉపయోగించాడు దేవుడు. మన జీవితాల్లో కూడా మనల్ని మేలు నడిపించాలంటే దైవిక పాఠాలు, ఆత్మీయ పాఠాలు నేర్చుకునేలాగా దేవుడు మనల్ని దీవించాలంటే మన జీవితాల్లో కూడా బెయేర్షెబా అనుభవాలు ఉంటాయి. నీళ్లు లేని పరిస్థితులు, కరువు వస్తున్న పరిస్థితులు, తినడానికి కష్టమైన పరిస్థితులు, కొన్నిసార్లు అవసరాలు తీరని పరిస్థితులు, చెప్పలేని పరిస్థితులు, అంటే బాధ, దుఃఖము, ఒంటరితనము, భయము వెంటాడుతున్న పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు. కానీ ఒకటి గమనించండి, నీళ్లు లేకుండా వాళ్ళకి కరువు వచ్చింది, ఇబ్బంది వచ్చి చచ్చిపోయారు వాళ్ళు. దేవుడు విడిచిపెట్టాడా? ఆ పరిస్థితులు అలా ఉంచాడు, కానీ దాంట్లో దేవుడు వారిని కాపాడాడు. వారితో ఉన్నాడు దేవుడు, వారి దేవుడిగా ప్రకటించుకున్నాడు. వారి విషయంలో నమ్మదగిన దేవుడిగా వ్యవహరించిన దేవుడు మనం అలాంటి పరిస్థితులు వెళ్తున్నప్పటికీ కూడా మన విషయంలో కూడా దేవుడు నమ్మదగిన దేవుడుగానే ఆయన వ్యవహరిస్తాడు. సో ఇక్కడ నుంచి వాళ్ళు బయలుదేరి మోరియా కొండ కంటే యెరూషలేంకి వెళ్ళారు. వాళ్ళు బయలుదేరి 3 దినాల ప్రయాణం. చూస్తున్నారు, మీకు అర్థమవుతుందా? అక్కడే అబ్రహాము, ఇక్కడ కాదు, బెయేర్షెబాలో కాదు, యెరూషలేంలో. సో దేవుడు వారిని విశ్వాస వీరులుగా ఆయన షేప్ చేశాడు. మన జీవితాల్లో కూడా అలాంటి ప్రయాణంలో ప్రభు మీద మనం ఆధారపడితే మన జీవితాలు కూడా దేవుడు షేప్ చేస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు అనేదే మనం నేర్చుకోగలిగిన పాఠము. సో చిన్న బ్రేక్ తీసుకుంటారా పాస్టర్ గారు? ఓకే, పాస్టర్ గారికి ఇస్తున్నాను ఈ టైంని. థ్యాంక్ యూ.
ఇంతలో టీ తాగాలి, టీ వస్తుంది, అందరూ స్నాక్స్ తింటా ఉండండి, టీ వస్తుంది. ఎంతోసేపు ఉంటాం, వెళ్ళిపోదాం, సమయం చాలా అయింది. మనం రావడమే లేట్ అయ్యాం, మనమే లేట్, సార్ లేట్ అయ్యి కాదు, సార్ ముందు వచ్చారు. మీ అందరికంటే ఫస్ట్ వచ్చింది భానుమూర్తి గారు, భట్టుమూర్తి గారు, సార్ మూర్తి గారు. అక్కడ మీరు కొంచెం కొద్దిగా లేట్గా వచ్చారు, కొద్దిమందికి వీలు పడలేదు, కొద్దిమందికి అయితే అసలు దీని వాల్యూ తెలియట్లేదు, ఈ క్లాస్ వాల్యూ తెలియట్లేదు మనకైతే. కొద్దిమందికి ఎంతోమందికి చెప్పాను, నేను చాలామందికి చెప్పాను, మేము రామనే వాళ్ళు తక్కువ, వస్తామనే వాళ్ళే ఎక్కువ కదా. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారట, చెప్పండి ఏమైంది? అలాగే ఇంకో ప్లేట్ తెచ్చుకో, ఉన్నాయి అడున్నాయి, కొత్త తెచ్చుకో. సో చాలా మంది వస్తున్నామండి, తప్పకుండా వస్తామండి అని అన్నారు, చాలా మంది అన్నారు, కానీ రాలేదు. కానీ కొద్దిమంది మాత్రమే రాగలిగారు, మీకు చాలా సంతోషం, మీరు ధన్యులేనా? అది చాలా మంచి సందేశం, మంచి సమాచారం కదా, మంచి వీడియోస్. మనం ఇజ్రాయెల్ దేశం వెళ్ళలేదు కానీ వెళ్ళాము, అది వెళ్ళలేదు కానీ వెళ్ళాము, అంత వెళ్ళినంత